తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. యూరియా కొరతపై తెలుగు రాష్ట్రాల సీఎంలు రియాక్ట్ అయ్యారు. సరిపడినంత యూరియా అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. క్యూ లైన్ల కష్టాలు తీర్చేందుకు టోకెన్లు ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అటు టీడీపీ వైసీపీ మధ్య యూరియా వార్ నడుస్తోంది. విమర్శల్ని తిప్పికొట్టాలని మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత రైతుల్ని కలవరపెడుతోంది. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. బస్తా యూరియా కోసం పనులు వదిలేసి వ్యవసాయ కార్యాలయాల దగ్గర అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. ఏపీలో యూరియా సరఫరా సమస్యలపై రైతుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అండగా నిలిచేందుకు వారితో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతోంది వైసీపీ. 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. సీఎం గారు ఏం చెప్పినప్పటికీ కూడా డిమాండ్ తక్కువ అదనంగా ఉంటే రైతులు ఎందుకమ్మా రోడ్డు మీద వచ్చి వస్తారు? రైతులు దేనికి వస్తారు? రైతులు వస్తారు కదా మేము మాట్లాడుతున్నాం. రైతులు లేకుండా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నామా? ఇంతకుముందు ఆర్బీకేల దగ్గర నుంచి ఇచ్చుకున్నప్పుడు ఇప్పుడు వెళ్ళి మన బ్లాక్ మార్కెట్ షాపుల దగ్గర ఎందుకు కూర్చొని వాళ్ళతో వచ్చి 430 రూపాయలు 420 రూపాయలకి ఎందుకు కొనుక్కోవాల్సి వస్తుంది? యూరియా సమస్యలపై వైసీపీ ఆందోళనలకు సిద్ధమైనట్లు ప్రకటించిన వెంటనే సీఎం చంద్రబాబు స్పందించారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 94,892 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, వచ్చే 10 రోజుల్లో మరో 44,508 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తుందన్నారు. వైసీపీనే కావాలనే గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు. యూరియాపై దుష్ప్రచారాలను ఖండించాలని మంత్రులకు సూచించారు. ఎక్స్పెక్టెడ్ రేక్స్ యూరియా 44,508 నెక్స్ట్ 10 డేస్లో వస్తుంది. 10 డేస్లో డిస్పాచ్ వస్తూ ఉంది. అది కూడా ఆన్ ది వే. కొన్ని జిల్లాల్లో కొంతమంది కావాలని డైవర్షన్ కానీ పక్క రాష్ట్రాలకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఇటు తెలంగాణలో రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. యూరియా బస్తాలు దొరక్క అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. యూరియా సరిపడా అందుబాటులో ఉన్నా అందరూ ఒకే దగ్గర ఉండేసరికి లైన్ పెద్దగా కనిపిస్తుందన్నారు. లైన్లో ఉన్న చివరి వ్యక్తికి యూరియా బస్తా ఇవ్వాలంటే 8 గంటలు పడుతుందని, నిలబడలేక సహనం కోల్పోయి అన్నదాతలు ధర్నాకు దిగుతున్నారని చెప్పారు. ముందే టోకెన్లిస్తే ఈ ప్రాబ్లం ఉండదని అధికారులకు సూచించారు రేవంత్. ఒక్కసారిగా మంది అందరు ఒక దగ్గర నిలబట్టి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది. సినిమా హిట్ అయితే అందరి టికెట్ దొరకవచ్చు, కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది. ఆఖరి ఆయనకు మొదటి ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడు సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కాటం కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటుంది, ఆడ కూర్చుంటుంది అని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు. మొత్తానికి యూరియా సరిపడా అందుబాటులో ఉందని ప్రభుత్వాలు చెబుతున్నా రైతులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు.